హాయ్ గాయ్స్, ఈరోజు నేను పులిహోర రెసిపీ చూపించబోతున్నాను. ఇలా చేశారంటే గుడిలో పులిహోర టేస్ట్ రావడం అయితే గ్యారంటీ. మీకు గుడిలో పులిహోర అంటే ఇష్టం అని అనుకుంటే నాలాగా ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంకెప్పుడు పులిహోర తినాలి అని అనిపించినా కూడా మీకు ఇలాగే చేసుకుని తినాలి అని అనిపిస్తుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఎంత రైస్తో పులిహోర చేయాలి అని అనుకుంటున్నామో మెజరింగ్ గ్లాస్ తీసుకుని కుక్కర్లో రైస్ వేసేసి ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. నేనైతే ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ రైస్ వేసాను. సో నేను 5 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్కి ఫస్ట్ విజిల్ వచ్చేంత వరకు స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. సో టోటల్గా అయితే 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి కుక్కర్ని చల్లారనివ్వాలి. ఈ లోపల పులిహోరకి కావాల్సిన పొడి తయారు చేసుకోవాలి. ఇది వేస్తేనే పులిహోరకి గుళ్ళో చేసినట్టు టేస్ట్ వస్తుంది. సో ఆ పొడి కోసం ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అవి వేసి 3 మినిట్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. వన్స్ అవి కలర్ చేంజ్ అయ్యి బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. నేనైతే దాన్ని సెపరేట్గా వేరే ప్లేట్లో వేసాను, ఎందుకంటే అవి ఇంకా ఎక్కువ రోస్ట్ అయిపోకుండా ఉండడానికి. వన్స్ అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి వేపించుకోవాలి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లోకి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపించుకోవాలి. అలా అయితేనే మనకి తినేటప్పుడు బాగుంటాయి, లేదంటే కొంచెం మెత్తగా ఉంటే తినాలి అని అనిపించదు. సో వన్స్ అవి వేగిన తర్వాత దించేసి సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ మనం తాలింపు కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోవాలి. ఈ పులిహోరలోకి మనం ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో వన్స్ ఆయిల్ వేసిన తర్వాత అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఈ 3 వేసి 2 మినిట్స్ అయితే వేపుకోవాలి. వన్స్ అవి కొంచెం వేగాయి అన్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు నేనైతే దగ్గరగా 8 నుంచి 10 వేసాను. ఇంకా 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం ఇంగువ అవన్నీ వేసి వేగేంత వరకు వేపుకోవాలి. మనకి తాలింపు అంతా బాగా వేగిపోయింది అని అలా తెలుస్తుంది అంటే మినప్పప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇంకా పచ్చిమిరపకాయల మీద కూడా వైట్ కలర్ స్ట్రైప్స్ లాగా వస్తాయి. అప్పుడు తాలింపు బాగా వేగిపోయినట్టు. సో అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి తాలింపుని పక్కకి దించేసుకోవచ్చు. నేనైతే తాలింపు దించిన వెంటనే కుక్కర్లో రైస్ మీద వేసేసాను, ఎందుకంటే ఆయిల్ రైస్లో మిక్స్ అయ్యి అది కొంచెం పొడి పొడిగా అవుతుంది అని చెప్పి. తర్వాత సేమ్ అదే ప్యాన్లో చింతపండుని కూడా వేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చింతపండుని గుజ్జుగా చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకున్నాను. మీరైతే ఫస్ట్ నుంచి చేసుకున్నట్లయితే 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని తీసుకొని హాట్ వాటర్లో వేసి 1/2 an hour వరకు నానపెట్టుకొని అందులో ఉండే గుజ్జుని చిల్లులు గిన్నె ఉంటుంది చూడండి, ఆ గిన్నెతో సెపరేట్ చేసుకోవాలి. సో వచ్చిన ఆ చింతపండుని స్టవ్ మీద పెట్టి అందులో 3 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, చాలా చిన్న సైజ్ బెల్లం వేసి అది దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. వన్స్ అది దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్లో తాలింపు వేసాం కదా, దాన్ని బాగా మిక్స్ చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసి తర్వాత పల్లీలు ఇంకా చింతపండు పేస్ట్ రైస్లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం టేస్ట్ చూసి అందులో సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే మీరు ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. అలా సాల్ట్ కూడా వేస్తే అదంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి, సూపర్ టేస్ట్ వస్తుంది. నేను ఈ రెసిపీ ఫాలో అయ్యి ఎప్పుడు పులిహోర చేసినా కూడా అది గుడిలో పెట్టే పులిహోర టేస్టే వచ్చింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.